హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ ఓన్లీ ఫర్ యూ. వీడియో స్టార్ట్ చేసే ముందుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి మామ. వీడియోలోకి వెళ్తే మన ప్రభాస్ అన్న ప్రతి మూవీకి పూజ సెరమనీ గ్రాండ్గా చేసి మూవీని అయితే అనౌన్స్మెంట్ చేస్తారు కదా మామ. కానీ ఈ 4G మూవీకి మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్గా అయితే ఉంచారు మామ. ఈ మూవీ నుంచి ఎటువంటి లీక్స్ కూడా రావడం లేదు మామ. చాలా సీక్రెట్గా అయితే మూవీ టైం అయితే ప్లాన్ చేస్తుంది మామ. ఈ మూవీ గురించి కొన్ని విషయాలు అయితే లీక్ అయ్యాయి మామ. అవి అంటే వీడియోలో డిస్కస్ చేద్దాం మామ. ఈ మూవీకి ఫ్యాన్స్ పెట్టిన పేరు 4G. అదే మూవీ టైటిల్గా అయితే పెట్టారు మామ. మనం ఒక వీడియోలో అయితే చెప్పాం మామ, 90% ఛాన్స్ ఉందని. అదే నిజమైంది మామ. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ ఫ్లాగ్ని తగలబెట్టబోతున్నట్టు చూపించారు. అలాగే రెండో ప్రపంచానికి యుద్ధానికి దీనికి ఏమైనా లింక్ ఉండే అవకాశం కూడా ఉంది మామ. ఈ మూవీ పోస్టర్ని రిలీజ్ చేస్తూ కొన్ని దేవుళ్ళని ఒక యోధులాగా ప్రభాస్ ఉండబోతున్నాడు అనే హింట్ ఇచ్చారు మామ. సుభాష్ చంద్రబోస్ గారికి ప్రభాస్ ఏమైనా రక్షకునుడా లేదా అతని బాటలో ఉన్న ఒక యోధుడా అనేది మూవీ వచ్చే వరకు చూడాలి మామ. ఎందుకు సుభాష్ చంద్రబోస్ గారు ఈ మూవీలో ఉన్నాడు అంటే అతన్ని చంపేసారో లేదో తెలియదు, మిస్ అయ్యాడో లేదో తెలియదు. అతను ఎలా చనిపోయాడో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టర్ లాగానే ఉంది మామ. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ మూవీలో పెడితే అతని పక్కన ప్రభాస్ నిలిచి ఉంటే థియేటర్స్ తగలబెట్టడం ఖాయం మామ. అంతలా ఇంపాక్ట్ ఉంటుంది మామ ఈ క్యారెక్టర్కి. 100% సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ ఉంటుంది మామ. ఇక్కడ ఈ పోస్టర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సుభాష్ చంద్రబోస్ గారి ఫ్లాగ్ అయితే కనబడబోతుంది మామ. అప్పట్లో ఆయన మీరు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని పోరాటాలు చేశారు, మనందరికీ తెలుసు కదా మామ. అయినా మామ సుభాష్ చంద్రబోస్ గారు లేకపోయినా ఈ మూవీలో ఆయన వారసుడిగా ప్రభాస్ వస్తే ఎలా ఉంటుంది అంటారు మామ. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి ఒక పాకిస్తానీ మామ. మన దేశానికి సంబంధించిన మూవీలో పాకిస్తాన్ అమ్మాయి హీరోయిన్ ఏంటి మామ. ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఎన్ని గొడవలు అయితే జరుగుతాయో ముందే చూడాలి మామ. అలాగే ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉండబోతుందంట మామ. అయినా మామ దేశం గురించి మూవీ చూస్తున్నానని అర్థమైపోయింది మామ. మరి అయినా లవ్ స్టోరీ ఎందుకు మామ? మూవీలో లవ్ స్టోరీ కూడా ఒక మెయిన్ పార్ట్ అయ్యిండొచ్చు మామ. ఏమంటారు మామ? అలాగే ఈ మూవీలో లవ్ మరియు యాక్షనే కాకుండా కామెడీ అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా అయితే ఉండబోతున్నాయి అంట మామ. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారో డైరెక్టర్ హనురాగబోడు గారికి మాత్రమే తెలుసు మామ. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే మామ, ఈ మూవీ సైలెంట్గా ఎందుకు తీశారు దానికి గల కారణం ఒకటే మామ. ఈ మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనబడబోతుంటాడు మామ. ఈ మూవీలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నింటిని టచ్ చేపిస్తున్నాడు మామ ప్రభాస్తో డైరెక్టర్ హనురాగ్. ఇంత మంచి మూవీ నుంచి ఒక చిన్న లీక్ వచ్చిన హైప్ తగ్గిపోతుంది మామ. అందుకని మామ ఈ మూవీ నుంచి ఒక చిన్న లీక్ కూడా అయితే బయటికి రాలేదు మామ. అవును మామ, మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీలో హిట్లర్ కూడా అయితే ఉండబోతున్నాడు అనే న్యూస్ అయితే వచ్చింది మామ. హిట్లర్ తెలియని వాళ్ళకి చెప్తున్నాం మామ. మీసాల బాబు అంటే గుర్తుకొచ్చిందా మామ. మన 10th క్లాస్ హిస్టరీ బుక్స్లో అయితే ఉంటాయి మామ. తన గురించి కథలుగా క్రూరమైన మనిషిలో కనబడే ఒక రాక్షసుడు అయితే చెప్పారు మామ. అలాంటి క్యారెక్టర్ మూవీలో ఉంటే అతనికి ప్రభాస్ పోటీగా ఉంటే థియేటర్స్ ఫ్యాన్స్ ఏం చేస్తారో తెలుసుగా మామ. అందులో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు మామ, థియేటర్స్ తగలబెట్టేసి అయితే వాళ్ళు ఈ 4G మూవీతో. అండ్ ఈ మూవీ పూజ చేసిన సీక్రెట్గా ఎందుకు చేశారంటే ప్రభాస్ని మనం మాస్గా చూసాం, కమర్షియల్గా చూసాం. కానీ నేను మాత్రం డిఫరెంట్గా చూపించబోతున్నాను అని మీ ఊళ్ళు కూడా అది అందదు. అందుకే ఈ మూవీని పూజ సెరమనీ ఇంత సీక్రెట్గా చేసామని డైరెక్టర్ హనురాగపూడి గారు అయితే చెప్పుకొచ్చారు మామ. చూడాలి మామ ప్రభాస్ అనే డైరెక్టర్ హనురాగపూడి గారు ఎలా చూపించబోతున్నారు. ఈ మూవీలో ఉన్న హీరోయిన్ డ్యాన్స్ అయితే కుమ్మేస్తుంది మామ. మరి ఆ డ్యాన్స్ మన ప్రభాస్ అన్న మ్యాచ్ చేయగలరా మామ? మీరేమంటారు మామ? వింటేజ్ ప్రభాస్ అన్న బ్యాక్ వస్తే చేసేస్తాడు మామ. కొంతమంది నిబ్బాగాలు అయితే ట్రోల్ చేస్తున్నారు మా, మన ప్రభాస్ అన్నకి డాన్స్ వేయడం రాదని. వాళ్ళకి చెప్తున్నా మామ, ప్రభాస్ అన్న ఓల్డ్ మూవీస్ చూసి మాట్లాడండి. ఈ మూవీ అయితే అందరికీ గట్టి సమాధానం చెప్పబోతున్నాడు మా. అందుకే తెలియని విషయాలు ఏమిటంటే ఈ మూవీలో ప్రభాస్ అన్న యంగ్ లుక్లో అయితే కనబడబోతున్నాడు మామ. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో 4G అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.